ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మీరు వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. నా మానాన నన్ను వదిలివేయండి. లోతుగా ఆలోచించేవారైతే, మీ అసంతృప్తిని బయటకు వ్యక్తం చేసేవారైతే, ఆకర్షణీయమైన రూపం గలవారైతే, భయం లేని వారైతే, కటువుగా మాట్లాడాలన్నా కూడా సందేహించని వారైతే, నమ్మదగిన వారు అని పేరు మాత్రం ఉంటుంది. అంటే వీరందరూ కూడా రహస్యాలు చాలా దాస్తారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా రహస్యాలు ఉంటాయి. విశేషమైన శక్తియుక్తులు కలిగిన వారు అయినా, పైన ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారైనా, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన వారైతే మీరు తప్పకుండా వృశ్చిక రాశి వారే. వృశ్చిక లగ్నము వివాహ యోగం. వృశ్చిక లగ్న జాతకులకు సప్తమాధిపతి శుక్రుడు నైసర్గిక కలత్రకారకుడు కావడంతో వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రబలం చాలా అవసరం. అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుని వివాహకారకునిగా చెప్పబడడంతో కుజుడిని ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు, భాగ్య పంచమాధిపతిగా గురుడు, ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. వృశ్చిక లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే 4వ స్థానంలో కేవలం శని ఉన్న జాతకుని భార్యది పై చేయి అవుతుందంటే భార్య చెప్పే మాటలే వింటాడు. 7లో శుక్రుడు, శని లేదా రాహువు కలిసిన ధూర్త లక్షణాలు కలిగి స్త్రీ పురుషులతో తిరుగువారుతారు. అంటే పురుషుడైతే స్త్రీలతోని, స్త్రీ అయితే పురుషులతోని తిరుగువారు అవుతారు. చంద్రుడు శుక్రులు లగ్నంలో ఉండి, అంటే వృశ్చిక లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన కామకులు అవుతారు. ఎందుకంటే వృశ్చిక లగ్నంలో చంద్రుడు నీచ పొందుతూ ఉంటాడు. కాబట్టి ఇలా ఉంటే కాముకులు అవుతారు. అంటే ఎక్కువగా కోరికలు కలిగి ఉంటారు వీళ్ళు. శని చంద్రుడు లగ్నంలో, రవి సప్తమంలో ఉన్న ఆ జాతకుల వైవాహిక జీవితం చిరాకులతోనే ఉంటుంది. లేకుంటే ఆలస్య వివాహమో లేక అసలు పెళ్లి కాకుండా అలాగే ఉండిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. శని 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉండి రవి 2లో ఉండగా కుజుడు బలహీనుడైన వివాహం అనేది జరగదంటే లగ్నాధిపతి కుజుడు బలహీనుడైన వివాహం అనేది వీరికి జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. శని 6లో, రవి అష్టమంలో, శుక్రుడు బలహీనుడైనా కూడా వివాహం అనేది జరగదు. శుక్రుడు అష్టమంలో, శుక్రునకు 2లో లేదా 12లో రవి లేదా చంద్రుడు ఉన్న, రాహుకేతువులలో ఒకరు సప్తమంలో ఉండగా భాగ్యంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా వివాహం అనేది ఆలస్యము అవుతుంది. శని కుజులు లగ్నంలోనూ నవాంశ కుండలి సప్తమంలో బలహీనమైన గ్రహాలు ఉన్న 2 వివాహాలు జరిగే అవకాశం ఉంది. ద్వితీయాధిపతిగా గురుడు వక్రంలో ఉన్న
లేదా ద్వితీయంలో వక్రగ్రహం ఉన్న వైవాహిక జీవితంలో అవరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి, అంటే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సప్తమాధిపతిగా శుక్రుడు వక్రంలో ఉండగా ఏదైనా గ్రహము సప్తమంలో వక్రంలో ఉన్నా లేదా 7ను వక్రగ్రహం చూసినా కూడా అవరోధాలు అనేవి ఏర్పడతాయి. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండగా పాపగ్రహాలతో చూడబడిన కాముకులు వృద్ధ స్త్రీ రతులు అవుతూ ఉంటారు. రవి అష్టమంలో ఉండి శుభగ్రహ వీక్షణ పొందకున్న ఆ స్త్రీ కుటుంబ గౌరవం నాశనం చేసేది అవుతుంది. కుజుడు 8లో శుభగ్రహ వీక్షణ పొందకుండా కుటిలత్వం ఉంటుంది, వీరు ప్రేమ వివాహం అనేది చేసుకుంటారు. శుక్రుడు 12లో రవి చంద్ర బుధులతో కలిసిన, అంటే శుక్రుడు 12లో ఉండి రవి చంద్ర బుధులతో కలిసిన ఆ జాతకుని యొక్క భార్య అల్పాయురాలు అవుతుంది, అంటే ఆయుర్దాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక అత్తవారింట మరో స్త్రీతో వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతో చూడబడిన జాతకులు అందమైన కలత్రం ధర్మం తెలిసిన వారు అవుతారు. చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగ్యమైన కలత్రం కలిగి ఉంటారు, అంటే అక్కడి నుంచి సప్తమం వృషభం అయింది. వృషభంలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి సప్తమంలో చంద్రుడు ఉంటే మంచి కలత్రం అనేది లభిస్తుంది, అంటే భార్యకు మంచి భర్త, భర్తకు మంచి భార్య అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడు ఉన్న వ్యభిచారులు అవుతారు. చంద్రుడు శరీరాశులు అందు ఉండగా ఆ జాతకులు మృదు స్వభావులు అవుతారు. గురువు బుధ శుక్ర కుజులు బలంగా కలిగి ఉన్న ఆ స్త్రీ పేరు ప్రఖ్యాతులు కలిగినది అవుతుంది, మంచి సచ్చరిత కలిగి ఉంటుంది. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ తన తల్లితో పరపురుషునితో తిరుగుతూ ఉంటుంది. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండగా పంచమ స్థానము పాపగ్రహాలతో చూడబడిన ఆ జాతకురాలు గొడ్రాలు అవుతుందంటే వారికి సంతానం అనేది ఉండదు. స్త్రీ జాతకంలో శుక్రుడు చరరాశుల యందున్న ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు, అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. చంద్రుడు అష్టమంలో ఆ స్థానాధిపతి బుధునితో కలిసిన ఆమె కాకవంద్య అవుతుందంటే ఒకే సంతానం ఉంటుంది, కాకసంధ్య ఒకే సంతానం ఉంటుంది. ఆ సంతానం వెంటనే మరణిస్తుంది, మళ్ళీ వాళ్ళకి సంతానం అనేది ఉండదు. శుక్రుడు స్థిర రాశులలోనూ చంద్రుడు చరరాశుల్లో జాతకుని వివాహము ఆలస్యం అవుతుంది. ఇలా ఉన్నట్లయితే జాతకుని యొక్క వివాహం అనేది ఆలస్యం అవుతుంది, అంటే శుక్రుడు స్థిర రాశిలో ఉండి చంద్రుడు చరరాశిలో ఉంటే జాతకుని యొక్క వివాహం అనేది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. లగ్నంలో కుజుడు అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికళత్ర యోగం కలిగి ఉంటారు. శుక్రుడు లగ్నాత్ 2, 12లో ఉన్న వ్యభిచార యోగం ఏర్పడడంతో వారు అనేక మందితో తిరిగేవారు అవుతారు. బుధులు సప్తమ భావన ఉన్న అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. లగ్నం వృశ్చిక లగ్నం రత్నధారణ. కెంపు వృశ్చిక లగ్నానికి దశమాధిపతి రవి, లగ్నాధిపతికి మిత్రుడు. చక్కని సంతానం కావాలి, బుద్ధిబలం కావాలి, అన్నింటా విజయం కావాలి అని ఎవరైతే కోరుకుంటారో, అంటే వృశ్చిక లగ్నం వారు కోరుకునేవాళ్ళు ఈ రత్నాన్ని ధరించవచ్చును. రవి బలహీనుడైన, అంటే ఆ దశల్లో రవి బలహీనంగా ఉన్న ఆ రవి మహాదశల్లో ఈ కెంపును ధరిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. తర్వాత ముత్యం.
వృశ్చిక లగ్నానికి నవమాధిపతి చంద్రుడు, లగ్నాధిపతికి మిత్రుడు, కీర్తి ప్రతిష్టలు, భాగ్య ఉన్నతి, అన్నిటా యోగ ఫలాలు కోరుకునేవారు వృశ్చిక లగ్నం వారు ధరించవలసిన రత్నాలలో ముత్యం ఒకటి. చంద్ర మహాదశ విశేష రూపంలో యోగించడానికి వీటిని వీరు ధరించవచ్చు. వృశ్చిక లగ్నం స్త్రీలకు మరింత విశేషమైన ఫలితాలను కలిగించే రత్నం ఏంటంటే ముత్యం. వృశ్చిక లగ్నాధిపతి షష్టాధిపతి కుజుడు. ఆయువు, వృద్ధి, యశస్సు, ధైర్యం కోరుకునే వారు అంటే వృశ్చిక లగ్నం వారు ధరించవలసిన రత్నాల్లో జీవితాంతం ధరించదగిన రత్నం పగడం. దీనిని జీవరత్నం అని కూడా అంటారు. తర్వాత పచ్చ. వృశ్చిక లగ్నానికి అష్టమ లాభాధిపతి బుధుడు, పాపస్థానాధిపతి. అంతేకాకుండా ఈ లగ్నాధిపతి కుజునికి శత్రుగ్రహం. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనూ వృశ్చిక లగ్నం వారు పచ్చ ధరించరాదు. ఒకవేళ బుధ మహాదశ వచ్చినప్పుడు దైవ స్తోత్రాదులు, గ్రహ జపాదులు వంటి నివారణను పాటించాలంటే వీరు బుధ దశ వచ్చినప్పుడు ఆ దశ వారికి అనుకూలంగా లేదు అని వారికి అనిపించినప్పుడు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసుకున్నట్లయితే వీరికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. పుష్యరాగం. వృశ్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతి కుజునికి అతిమిత్ర గ్రహము. బుద్ధి, బలము, జ్ఞానము, విద్య, ధనం అన్ని రంగాలలో ఉన్నతి కోరుకునేవారు వృశ్చిక లగ్నం వారు ధరించదగిన అత్యుత్తమైన రత్నాలలో ఒకటి పుష్యరాగం. దీనినే కనక పుష్యరాగం అంటారు. దీనిని వృశ్చిక లగ్నం వారికి అదృష్టరత్నంగా కూడా చెప్పవచ్చు. వజ్రం. వృశ్చిక లగ్నానికి వ్యయ సప్తమాధిపతి శుక్రుడు, కేంద్రాధిపతి కూడా కావడంతో ప్రబల మారక గ్రహంగా చెప్పబడ్డాడు. లగ్నాధిపతి కుజునితో ప్రత్యేకమైన మిత్రత్వం లేకపోవడంతో శుక్రునికి సంబంధించిన వజ్రాన్ని ధరించకుండా ఉండడమే మేలైనది. అయితే శుక్రుడు ఉచ్చలోను లేదా శుభస్థానాల్లో ఉన్న వివాహం కావలసిన వారు దీనిని ధరించవచ్చు. తర్వాత నీలం. వృశ్చిక లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి శని. ఈ లగ్నాధిపతి కుజునితో శత్రుత్వం కారణంగా నీలం ధరించడం అంతా మంచిది కాదు. ఈ లగ్నాధిపతి అయిన కుజుడికి శనికి శత్రుత్వం కారణంగా నీలం ధరించడం అంత మంచిది. అయితే శని ద్వారా ఏర్పడే ఏలునాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషాల నివారణకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలైన ఇతర నివారణకు గాను గుర్రం నాడ ఉంగరం వీటిని ధరించడం మంచిది. మరియు ఆ దశలు యోగించినప్పుడు ఈ లగ్నం వారికి వృశ్చిక లగ్నం వారికి శని దశ నడుస్తున్నప్పుడు శనివారం రోజున శనిహోరా సమయంలో అంటే ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో శనిహోర అప్పుడు ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ ఒక 21 ప్రదక్షిణలు చేసి శని యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా మరియు నల్ల నువ్వులతోని నల్ల నూనెతోని శనికి అభిషేకం చేయడం ద్వారా వీరికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. తర్వాత గోమేధికం. ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. ఈ రాహువు శని, శుక్ర, బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు ఈ గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమేధికాన్ని ధరించవచ్చును. వైడూర్యం. ఇది కేతువుకు చెందిన రత్నం. కుజవత్ కేతువు అనే వాక్యాన్ని అనుసరించి వైడూర్యాన్ని కేతు మహాదశలోను అశ్విని, మఖ, మూల నక్షత్రముల
నక్షత్రముల వారు వైడూర్యాన్ని ధరించవచ్చు. జై శ్రీమన్నారాయణ.